రైతులు ప్రధానంగా వ్యవసాయం చేస్తూ అనుబంధంగా పాడి పశుపోషణ జీవాల పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతులకు మరింత సహాయపడే విధంగా కూటమి ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఏ పత్రాలు సమర్పించాలి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి అన్న వివరాలను మా మైత్రి మీడియా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. రైతులు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకంపై కూడా ఆధారపడతారు. దీనికి సంబంధించి రైతులకు సహకారం అందించాలని, మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టింది. పథకం కాస్త గతంలో వెనకబడినా ఇప్పుడు మళ్ళీ దీన్ని పునరుద్ధరించారు. దీనికి సంబంధించి మన దగ్గర పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వైవి రమణ గారు ఉన్నారు. ఆయన్ని దీనికి సంబంధించి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. మన జిల్లాలో ఈ మినీ గోకులం పథకానికి సంబంధించి వివరాలు మీకు తెలిసినవి ఏంటి? ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఏంటంటే మన జిల్లాలో పాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉండడం వలన ఈ ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అలాగే కోళ్లు కూడా ఈ వాతావరణ పరిస్థితుల కంటే వర్షాకాలంలో లేకపోతే ఈ ఎండాకాలంలో సరైన వసతి లేక అవి ఇబ్బంది పడుతున్న కారణాలు, అలాగే వసతి ఎప్పుడైతే సరిగ్గా లేదో వాటి ఉత్పాదకత మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ చిన్న కారు, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, అంగవైకల్యం ఉన్న అలాగే మహిళా రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ మినీ గోకులాలు అన్న కాన్సెప్ట్ ని మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మినీ గోకులాలు చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడానికి, అంటే 2 పశువులు లేకపోతే 4 పశువులు లేకపోతే 6 పశువుల షెడ్లు కట్టినట్లయితే వారికి ఈ పశువులను అందులో పెట్టుకున్నట్లయితే ఎండాకాలం, వర్షాకాలం నుంచి వాటి చలికాలంలో కూడా వాటి ప్రభావం లేకుండా ఉండడానికి, వాటి ఉత్పాదకత మీద కూడా ఏమీ ప్రభావం లేకుండా పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు. మన జిల్లాకి ఇప్పుడు మొదటగా 700 షెడ్లు ఇవ్వడం జరిగిందండి. వీటిలో 2 పశువుల మినీ గోకులం షెడ్స్, 4 పశువుల మినీ గోకులం షెడ్స్, అలాగే 6 పశువుల షెడ్లు, అలాగే 20 మేకలు, గొర్రెలు ఉండడానికి ఉండే షెడ్, లేదంటే 50 మేకలు, గొర్రెలు ఉండే షెడ్లు, అలాగే 100 కోళ్లు పెంచుకునే షెడ్, 200 కోళ్లు పెంచుకునే షెడ్లను మంజూరు చేయడం జరిగింది. అలాగే వీటిలో కూడా ఈ మినీ గోకులాలు అంటే 2 పశువులు, 4 పశువులు, 6 పశువులు మేపుకునే రైతులకైతే 90% రాయితీ మీద 10% అంటే 10% బెనిఫిషరీ కట్టుకున్నట్లయితే 90% ఉపాధి హామీ నిధులతోటి ఇవి నిర్మించడం జరుగుతుంది. అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు సంబంధించిన షెడ్లు నిర్మించినట్లయితే 30% రాయితీ, అంటే బెనిఫిషరీ 30%, రైతు 30% పెట్టుకున్నట్లయితే తక్కిన 70% నిధులు ఉపాధి హామీ ద్వారా చేయించి ఈ షెడ్లు కట్టించి ఇవ్వబడతాయి. వీటికి సంబంధించి ఆ రైతులకు సంబంధించిన భూమి, అంటే ఆ భూమి వారి పేరు మీదే ఉండాలి, వారి ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఆ రైతులకి పశువులు ఉన్నట్లు, లేకపోతే కోళ్లు ఉన్నట్టు గాని, లేకపోతే మేకలు, గొర్రెలు ఉన్నట్లు గాని ఆ సమీపంలోనే ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు అది వెరిఫై చేసి ఆ ధ్రువపత్రాలు అన్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత వారికి అన్ని అర్హతలు, అంటే ఆ భూమి వారి సొంత పేరు మీద ఉండడం, అలాగే వారి పశువులున్న రైతు, అలాగే చిన్న సన్నకారు రైతులు అయినట్లయితే వారిని ధృవీకరించి ఆ పత్రాలను సమీపంలో ఉన్న పశు వైద్య అధికారికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసి అవన్నీ కరెక్ట్ గా ఉన్నట్లయితే వారిని రికమెండ్ చేసి ఉపాధి హామీ వారికి అవి పంపించడం జరుగుతుంది. మినీ గోకులాలకు సంబంధించి జీవో ఆల్రెడీ వచ్చి 3 రోజులు అయిందండి. ప్రభుత్వం వారు కూడా వీటి నుంచి అప్లికేషన్లు తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ని, పశు వైద్య సహాయకుల్ని సంప్రదించి అప్లికేషన్లు సమర్పించవలసిందిగా కోరుచు. ప్రభుత్వం ఈ మినీ గోకులాల కాన్సెప్ట్ ప్రారంభించింది. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జేడీ కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం.